మీలో ఎంతమంది బుర్రకథ విన్నారండి చిన్నప్పుడు? బుర్రకథలు అసలు ఎవరైనా విన్నారా? ఓకే, ఐ కెన్ సీ సమ్ హ్యాండ్స్ రైజింగ్ అప్. ఓకే, ఓ యా, కపుల్ ఆఫ్ దెమ్. సో మన పిల్లలకి బుర్రకథ ఎంతవరకు వచ్చో మీరు చెప్పాలి. ఈ రోజు కనుక మీరు చూసారంటే రికార్డ్ చేసుకోండి చక్కగా. అండ్ మీ పిల్లలకు మన సంప్రదాయాలు, మన కల్చర్ గురించి చెప్పడానికి ఒక చక్కటి అవకాశం. భారతదేశం నుంచి వచ్చారండి ఇప్పుడు మీ ముందు ప్రదర్శన ఇవ్వడానికి. శ్రీదేవి కళా సమితి బుర్రకథ కళా బృందం భారతీయ సంస్కృతిని జానపద కళాన్ని రూపం. ఈ కళా ప్రదర్శన ద్వారకా టీవీ అండ్ రేడియో తిరుమల దేవస్థానంలో కూడా చేశారండి. సింగపూర్, కువైట్, దుబాయ్ అలాంటి వాటిలో కూడా ఎన్నో షోస్ చేశారు. శ్రీదేవి గారి తండ్రికి పద్మశ్రీ అవార్డు, శ్రీదేవి గారికి ఉగాది అవార్డ్స్, బుర్రకథ శీల మన్ని అనే అవార్డ్స్ కూడా వచ్చాయండి. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. యా, ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. ఈ కళని మనం ప్రోత్సహించాలి. అండ్ ఎస్పెషలీ వీళ్ళు వచ్చి మన ఆంధ్ర నుంచి వచ్చారండి. మీ ఉత్సాహమైన కరఘోషాలు అంటే చప్పట్లు అవసరం అవసరం అవసరం. విఘ్నేశ్వరాయ నమః. గురుభ్యో నమః. స్వాతంత్ర్యపు సమరయోధులందరికభివందనం. రాజ్యాన్ని సాధించిన ధీరులకభివందనం. వందే మాతరమమ్మ భారత జనని వందనమమ్మ వాణి భారతావని. వీర భగత్ నేతాజీ అంబేద్కరు రాజాజీ. వీర భగత్ నేతాజీ అంబేద్కరు రాజాజీ. పటేలుల జపతి శాస్త్రి గురు గోవింద్ గోఖలే. పటేలుల జపతి శాస్త్రి గురు గోవింద్ గోఖలే. కన్నెగంటి హనుమంతు టంగుటూరి అల్లూరి. కన్నెగంటి హనుమంతు టంగుటూరి అల్లూరి. గళి వెంకన్న వీర పాణ్యకట్ట బ్రహ్మన్న. గళి వెంకన్న వీర పాణ్యగట్ట బ్రహ్మన్న. వరపుత్రుల గంటివమ్మ వారికి నీరాజనాలు. వందే మాతరమమ్మ భారత జనని వందనమమ్మ వాడి భారతావని. అమ్మ భారతావని. దేవుడయ్యా, ఇంతవరకు బాగానే ఉన్నట్లుగా ఉండి ఎలా భయపడుతున్నావేమిటి? ఏమిటి నేను భయపడ్డానా? నన్ను చూసి వచ్చిన జనాభా భయపడుతున్నారమ్మా. వాళ్ళందరూ ధైర్యంగానే ఉన్నారు, నువ్వే భయపడ్డావు. నాదేమన్నా భయపడే వంశం అనుకున్నావా ఏమిటి? ఏ కాదా? మా వంశంలో మీ వంశంలో మా తాతల పేర్లు చెబితే దిశలు తెల్లారిపోతాయి. ఓ చూసారండి, వీళ్ళ తాతయ్యల పేర్లు చెప్తే దిశలు తెల్లారిపోతాయట. దిశలు తెల్లారుతాయి. మరి మీ పేరు చెప్తే కాపీ చల్లారిపోతాయి. ఛ, ఏమిటయ్యా మాటలు? ఆ రోజుల్లో మా తాతలు ఏనుగు దంతాలు ఇరిచేసారు. ఏమిటి ఏనుగు దంతాలు? పులి కూరలు పీకేశారు. పులి కూరలు, పాము కూరలు కట నవ్వులి పారేశారు. నాకు చిన్న సందేహం అబ్బాయి. ఆ విధంగా మీ తాతయ్య చేస్తూ ఉంటే అది విష జంతువులు సర్పాలు మీ తాతలు ఏమనలేదా? ఆ జంతువులు సర్పాలు మా తాతల్ని ఏమీ అనలేదు. ఏమీ అనలేదు. ఎందుకని? అవన్నీ ప్లాస్టిక్ బొమ్మలు కాబట్టి. ప్లాస్టిక్ బొమ్మలకి పిలిచారా? నిజమనుకున్నారా ఏంటి? అసలు నువ్వెందుకు భయపడ్డావు? మీరు వచ్చారు, నన్ను తెచ్చారు. ఆహా. ఈ జనాభా వెయిటింగ్ ఏంటి, ఓహో. మన మొక్కల కోటింగ్ ఏంటి, అది. పైన లైటింగ్ ఏంటి, ఎదురుకుంటా షూటింగ్ ఏంటి, స్టేజ్ మీద మన ముగ్గురు ఫైటింగ్ ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు, నన్ను ఎందుకు తెచ్చారు? ఓహో. 2 ముక్కల్లో చెప్పండి అమ్మా. అయితే చూడు నాయనా, ఆహా. నేడు ఎంతో అద్భుతంగా నిర్వహించేటువంటి మన యొక్క అవునండి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి అంటే సందర్భంలో వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ఈనాడు మన యొక్క భారతీయ సాంస్కృతిక కళకు పెద్ద పీట వేసి వేసి ఎక్కడో పల్లెల్లో ఉండేటువంటి కళను కళను నేడు అమెరికాకి తీసుకువచ్చి అంటే ఇక్కడ ఆట మహాసభల్లో ఎంతో చక్కగా ఆహా. పిల్లలందరికీ కూడా ఆహా. దీనిని పరిచయం చేయాలి అనేటువంటి సదుద్దేశంతో సదుద్దేశంతో ఇక్కడ మనకు బుర్రకథ ఏర్పాటు చేశారు. అది. మనం బుర్రకథ చెప్పడానికి వచ్చాం అబ్బాయి. ఏంటి బుర్రకథ చెప్తారా? అవునవును, ఏమన్నా బుర్రకథ అంటే మీకు ఎవరికైనా అర్థం తెలుసా? నీకు తెలుసా? బ్రహ్మాండంగా తెలుసు. ఏమిటి బుర్రకథ అంటే బుర్రకథ అంటే? బుర్రలేనోడు చెప్పేదే బుర్రకథ. ఓయ్, అలా కాదు నాయనా. ఆహా. బుర్రకథ అంటే ఆహా. ఈ మానవుడు యొక్క బుర్రలో ఉండేటువంటి గుప్పిడి మెదడికి పదును పెట్టి హృదయాల్ని కదిలింపజేసే ఆహా. అన్ని జానపద కళల్లో తలమానికమైంది బుర్రకథ. అంటే మనం ఇప్పుడు బుర్రకథ చెప్తున్నాం. అయితే ఆహా. చూడు నాయనా, అయ్యా. శ్రీరంజల్లడు భరతఖండ మీ ధరణికి మణిమాల. ఆంధ్ర కుమార ధీర వీరగాథ వినరా. వీరులెందరో పుట్టి పెరిగిన వీరులెందరో పుట్టి పెరిగిన పుణ్యభూమి ధిరా. వినరా ఆంధ్ర కుమార ధీర వీరగాథ వినరా. మహావీరుడు
జ్యోతి మహావీరుడు విప్లవ జ్యోతి సీతారామ రాజే వినరా ఆంధ్ర కుమార వీర వీరగాథ వినరా. ఓయన్నా భక్తతో ఛత్రపతి చాణక్యుల కన్నా భరత భూమి మనది వినరా ఆంధ్ర కుమార వీర వీరగాథ వినరా మహాత్మా. ఝాన్సీ లక్ష్మీ రుద్రమదేవి పుట్టినట్టి గడ్డ బళాబళి వినరా ఆంధ్ర కుమార వీర వీరగాథ వినరా బళాబళి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? ఏ జాతి ప్రగతికైనా సాగుతుంది ఒక విప్లవం. విప్లవం ఒక జాతిని చైతన్యవంతం చేయడానికి, ఒక నీతిని ఒక నిలబెట్టడానికి, త్యాగానికి రూపుకట్టడానికి చరిత్ర ఎప్పటికప్పుడు మహాపురుషుల్ని కంటూనే ఉంటుంది. వారు తమ తమ జాతి జీవితాలపై చైన ముద్ర వేసుకుని అమరవీరులైపోతూనే ఉంటారు. అదుగో నాయన స్వాతంత్ర్యపు సమరాన్ని రక్తాక్షరాలతో లిఖించిన సంగ్రామ సింహం సీతారామరాజు ఇనుప పాతాల కింద నలిగి నాశనం అయిపోతున్నటువంటి అమాయక మన్య ప్రజలను రక్షించుటకు నడుము కట్టి తిరుగుబాటు జెండా ఎత్తి వారికి బాసటై మిత్రుడై గురువై నాయకుడై తెల్లదొరల గుండెలను ఎదిరించిన పౌరుషాన్ని రగిలించి స్వేచ్ఛా సమర శంఖమై రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గదగదాలాడించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. అందుకే నాయనా అయ్యా మన యొక్క గోదారొడ్డున ఊరొకటున్నాదా దేవా. ఆ ఊరికి మోగల్లని పెద్దలు పేరు పెట్టినారే ఆ ఊరికి తలమానిక వెంకట రామరాజు గారు ఆయన సత ఎల్లాలు సాధ్వి నారాయణమ్మ పేరు తరిగిట జంతరిత మన యొక్క పవిత్రమైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకాలో మోకల్లు అనేటువంటి ఒక గ్రామం ఉందయ్యా. ఆ గ్రామంలో ఉత్తమ క్షత్రియ కులానికి చెందినటువంటి అల్లూరు వెంకట రామరాజు గారు ఆయన సతీమణి సూర్యనారాయణమ్మ అనేటువంటి పుణ్య దంపతులు ఉన్నారు. వారికి ఒక శుభముహూర్తంలో ఏం జరిగిందయ్యా? తపసుమండి నారాయణమ్మకు తనయుడు పుట్టాడా. తల్లి తండ్రి కుల కోటి బంధువుల కనుల పండుగ ఏ రమయ్య. తరిగిట జంతరిత ఈ విధముగా ఒక శుభముహూర్తంలో అది 1897 సంవత్సరములో జూలై నెల 4వ తేదీన ఆకాశంలో తడుక్కున మెరుపు మెరిసింది. అప్పుడే సూర్యనారాయణమ్మ గారు ఒక పండంటి మగబిడ్డనికి జన్మనిచ్చారు. పుట్టిన బాలునికి రామరాజు అన్న నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. చిన్నతనం నుండి మన యొక్క భారతదేశంపై ఎంతో గౌరవ ప్రేమలతో పెరిగి పెద్దగైనటువంటి రామరాజు ఒకనాడు తల్లిని చెల్లిని పినతండ్రిని విడిచిపెట్టి తరలిపోయే తన వారిని మరచి తాపసి అయిరాజే. దేవా తకధిమి తరిగిట జంతరిత ఈ విధముగా ఎప్పుడైతే దేశంపై ప్రేమతో రామరాజు ఇల్లు వదిలి వెళ్ళిపోయి కాశీ నుండి నాసిక వరకు కూడా ఎక్కడైతే విప్లవాన్ని రేకెత్తించాలి, ఏ విధంగా అయినా సరే బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలి అనేటువంటి సదుద్దేశంతో పర్యటన చేస్తూ ఉండగా మన భారతదేశానికే గుండెకాయ లాంటి మన్య ప్రాంతానికి వచ్చాడయ్యా పిష్టివాడు బాస్టియన్. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మన్య వీరులందరినీ కూడా బానిసలుగా చేసుకుని మన దేశ సంపదను వారి దేశానికి తరలించుకుపోవడానికి ఆ మన్యంలో రోడ్లు వేయిస్తున్నాడు పాపిష్టివాడు బాస్టియన్. ఇక ఆ రోడ్లు వేసేటువంటి కూలీలందరూ కూడా వారి ఆయాసాన్ని మరిచిపోవడానికి పాటలు పాడుతూ పాడుతూ రోడ్లు ఎలా వేస్తున్నారయ్యా? అంబా తక్కాడే తుంబలు కట్టేయ ఆజామన్నారే అంబలి జుర్రేయ. అంబా తక్కాడే తుంబలు కట్టేయ ఆజామన్నారే అంబలు జుర్రేయ. కొండోళ్ళు కోనోళ్ళు కోరికలే నోళ్ళు అంబా తక్కాడే తుంబలు
బుర్రలు నరికించి దుక్కడి గంజోసి దుక్కలు మోయించి సింకు గుడ్డలించి సింతలు నరికించి కుక్కడు గంజోసి దుక్కలు నరికించి దొంకల్లే వెలిసాడు తెల్లోడో ఎమ్మ అంబా చక్కాడే తుంబలు కట్టి ఆజామన్నారే అంబలు చుర్రియ. ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ యొక్క మన్యవాసులందరూ కూడా కూలి పనులు చేసుకుని సాయంత్రం పూట కూలి డబ్బుల కోసం చేతులు చాతగా అంతటా పాపిష్టి బాస్టియన్ ఆ రణాలు కూలిస్తానని ముష్టి మూడనాలే చేతిలో పెడుతున్నాడు. ఇది ఏమి అన్యాయం అని వారందరూ అడుగగా వారిని చింత బెరడాలతో కొడుతూ హింసిస్తున్నాడు. అక్కడికి వచ్చాడు ఎవరయ్యా? బాల సూర్య తేజ సంపన్నుడు అపార బుద్ధిపరుడు యోగి ధవళాంబుజ నేత్రుడు బాహుబలుడు త్యాగి రామ రామ జయ రామో రామ రామ రఘురామ నిరుపేదల హింసించుచుంటివా నీచాత్మ తగునా రామ రామ జయ రామో రామ రామ రఘురామ రక్షించ క్రీస్తు తానెక్కినాడు సిలువా రామ రామ జయ రామో రామ రామ రఘురామ ఆ దీనుల హింసింప క్షమించుడే అతడు నిన్ను తులువా పాపిష్టి భాష్యం ఏ దీనుల కోసము ఆ యొక్క క్రీస్తు సిలువ ఎక్కాడు కానీ నీవు ఆ దీనుల్ని హింసిస్తున్నావా అంటూ గద్దించగానే అక్కడ నుండి భాష్యం పారిపోయాడు. అక్కడ ఉన్నటువంటి గంటం దొర మల్లు దొర అక్కిరాజు పడాలు వీరందరూ కూడా వారికి నాయకుడుగా ఉండమని అల్లూరు సీతారామరాజుని ఎప్పుడైతే కొనియాడారో ఇక మన్యమంతా కూడా ఎలా ఉందయ్యా? తాగుడు వాగుడు ఆగిపోయారా తందానా వాగులు వంకలు సాకుకొచ్చారా పన్నులు కట్టుట మానివేసిరి పరాయి ప్రభువులకే పోయి తరిగిట జంతరిత ఈ విధంగా మన్యమంతా కూడా సస్యశ్యామలంగా ఎప్పుడైతే ఉందో ఇక ఆ సీతారామరాజును పట్టి నర్సీపట్నం జైల్లో పెట్టారు. అక్కడ నుండి తప్పించుకున్నటువంటి సీతారామరాజు ఆ యొక్క మన్యంలో జరిగేటువంటి హింసాకాండాలన్నీ కూడా నిర్మూలన చేస్తూ అక్కడ ఖైదీలుగా ఉండేటువంటి వారందరిని కూడా విడుదల చేస్తూ అఖండమైనటువంటి విప్లవాన్ని రేకెత్తిస్తున్నాడు. ఇది తెలుసుకున్నటువంటి బ్రిటిష్ వారు రామరాజుకి 6 ఎకరాల మాగాణి ఆ రోజుల్లో 1000 రూపాయలు లంచంగా ఇస్తా అన్నారు. ఆ మాటలు విన్నటువంటి రామరాజు రే అట్టి మాటలు విన్న రాజు చెక్కి పిడక పక్కుమని పట్టి మీ సంపట్టి దున్నాడా మీ లంచముడు చేముట్టనన్నాడా పట్టి మీ సంపట్టి దున్నాడా నారాయణ మీ లంచముడు చేముట్టనన్నాడా ఖైదు నుండి తా పారిపోయారా మైలు పూసివారి మన్య ప్రాంతముల మార్లు పేరతో మసలుతున్నాడా రామయ్య రామ రామ జయ రామో రామ రామ రఘురామ తరిగిట చంతారిత ఈ విధంగా ఎప్పుడైతే రామరాజు యొక్క రాకతో బ్రిటిష్ వారందరూ కూడా గడగడగా వణికిపోతున్నారు. ఇక లాభం లేదని చెప్పి రోథర్ఫర్డ్ అనేటువంటి ఒక మధ్య వ్యక్తి ద్వారా రాయభారాన్ని కూడా రమ్మని చెప్పారు. ఇక అప్పటితో నాగలేదయ్యా మరలా మన యొక్క గాంధీజీ రాకతో విప్లవం మళ్ళా మొదలైంది. మనకు స్వాతంత్ర లభించింది. అందరికీ వందనం. భారత మాతా అభివందనం. భాగ్య విధాత మా జనపథ నీరాజనం మా జనపథ నీరాజనం. అందరికీ వందనం. జై హింద్.